యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కీలక మైలురాయిని చేరింది. స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన విద్యార్థుల సంఖ్య 1000కి చేరింది. ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థులకు ఉద్యోగాలకు సరిపోయే నైపుణ్యం అందించే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి గత ఏడాది ఆగస్టు 1న ప్రభుత్వం శంకుస్థాపన చేయగా పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాన్సలర్గా, విశ్రాంత ఐఏఎస్ అధికారి సుబ్బారావు వీసీగా ఉండగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడిన బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీని పర్యవేక్షిస్తుంది. బోర్డుకు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని IIITలో నిర్వహిస్తున్న తాత్కాలిక క్యాంపస్లో లాజిస్టిక్స్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఫార్మా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ సైన్స్ వంటి రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. మైక్రోసాఫ్ట్, రెడ్డీస్ ల్యాబ్స్, ఏఐజీ, అపోలో హాస్పిటల్స్, GMR కార్గో వంటి సంస్థలు యూనివర్సిటీతో భాగస్వామ్యం అయ్యాయి. ఆ సంస్థలు విద్యార్థులకు ఇంటర్న్షిప్లు, ప్రాక్టికల్ ట్రైనింగ్, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఫ్యూచర్ సిటీలో 57 ఎకరాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మార్చి నాటికి ఫేజ్ 1 క్యాంపస్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్యాంపస్లో 43 తరగతి గదులు, 600 పడకల హాస్టల్, 84,000 చదరపు అడుగుల అత్యాధునిక ల్యాబ్ నిర్మిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ, PG కోర్సులను ప్రారంభించేందుకు యూనివర్సిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.